దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో 100% వాస్తవం ఉందండి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడండి, సర్వే చేయించండి. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారవేత్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, బిజినెస్ మ్యాన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, పారిశ్రామిక రంగంలో ధీటుగా ఉన్నటువంటి బడా నాయకులు మన ప్రభుత్వం గురించి ఏ విధంగా డిస్కషన్ చేసుకుంటున్నారు అనే దానిపై సర్వే చేయించండి ఒకసారి. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, ఎలాగైనా కూలిపోతే బాగుండు, ఎలాగైనా ఈ పీడ విరిగిపోతే బాగుండు అనే రకంగానే డిస్కషన్ నడుస్తుంది. దాని గురించి అతనికి మా ఎమ్మెల్యే గారికి వినబడ్డటువంటి మాటలు మీడియా ముందు మాట్లాడాడు. అందులో తప్పేముందండి? 100% ప్రతి గ్రామంలో తెలంగాణ మొత్తంలో ఇదే చర్చ జరుగుతుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. దాన్ని ఏదో భూతద్దంతో చూస్తానంటే అది మిమ్మల్ని మీరే ఇంకా కిచ్చపరుచుకున్నాడు, మీ ప్రభుత్వాన్ని ఇంకా దిగదార్చుకున్నాడు తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదు. 100% ప్రజల్లో ఉన్నటువంటి మాట ప్రభాకర్ అన్న నోట బయటకు వచ్చింది, అంతే తప్ప అందులో అవాస్తవాలు అన్నది ఏదీ లేదు. 100% ప్రభాకర్ అన్న దుబ్బాక నియోజకవర్గం కోసం కట్టుబడి ఉంటాడు. దీని వెనక ఏదో ఉల్టా మాటలు రాస్తున్నారు. ప్రభాకర్ అన్న నికాస్ అయిన బీఆర్ఎస్ నాయకుడు, అందులో ఎలాంటి అపోహలు లేవు. జై తెలంగాణ, జై ప్రభాకర్ అన్న.